బాబు బెదిరింపు, రేవంత్ దేబరింపు. ఊరిని మరింత దేబరింప. ప్లీజ్ 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 అని ఇక్కడ కుండ చాపుతాడు. నో 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 అని ఇక్కడ జేబులో చేయిలు పెట్టుకొని మన హృతిక్ నాయుడు, చంద్రబాబు నాయుడు పేరు హృతిక్ నాయుడు, కోహినూరు వజ్రరామ్ అడుగుతానన్నట. లండన్లో ఈయన మీద ప్రత్యేకమైన నిఘా పెట్టిందట చంద్రబాబు నాయుడు మీద. లండన్కి రారి అని కొందరు అడిగినలాట. అడిగితే లండన్కి వస్తే నేను ఏం కోరుకుంటానో మీకు తెలుసు కదా అన్నట. అమ్మ వీడత్తే కోహినూరు వజ్రాన్ని తీసుకుపోతారా అని అట. వాళ్ళ ఇంటెలిజెన్స్ అట ప్రత్యేకమైన నిఘా పెట్టిందట. ఇలాంటి బడాయి మాటలు చెప్పుకుంటా ఏదో అయిపోయింది చంద్రబాబు నాయుడికి, ఏదో అయింది, ఖచ్చితంగా నేను హాస్పిటల్ చూపించాలి. మతిమారుపా లేకపోతే ఈ పగటి కాలలా ఏంటిదే అర్థమైతే లేదు. మొత్తానికైతే ఇట్లా నీళ్ళ విషయంలో నో 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 అని చేతుల జేబులు పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్లీజ్ 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 అంటున్నా కూడా నీళ్ళు ఇస్తలేడట. బాబాయ్ నీళ్ళు లేదు లేదు వెళ్ళు అని బాబు గారు అంటున్నారట. రేవంత్ గారేమో బాబాయ్ నీళ్ళు అంటే లేదు లేదు అంటున్నారట. నీళ్లపై గురు శిష్యుల దొంగ ఆట, చర్చలు అంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు. 4 గోడల మధ్య బాబును ఒప్పించానన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆయన అన్ని 4 గోడల మధ్యనే ఉంటాయి పంచాయతీలు. ఓటుకు నోటు 4 గోడల మధ్యనే పంచాయతీ. కాబట్టి 4 గోడల మధ్య కాళ్ళు పట్టుకున్నా రాళ్ళు ఇసిరేసినా ఎవరికి కనబడదు. కాబట్టి మళ్ళీ బయటకు వచ్చే గల్లా పట్టి అడిగినా నేను, గల్లా పట్టి అడిగితే భయపడి గల్లిడూరు అంటే గల్లిడిచి అప్పుడు వచ్చిన నేను బయటికి అని చెప్పుకోవచ్చు. మరుసటి రోజే 16 ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులు. తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు. ఇప్పుడు ఆ ఘాటు వ్యాఖ్యలు చేసినందుకే రేవంత్ రెడ్డి తల కొట్టేసినంత పని అయింది. నేనేదో తెలంగాణ ప్రజలను నమ్మించుకుంటా ఏదో పరోక్షంగా నీకు సహకరిస్తా అంటే నువ్వు ఏకంగా తెలంగాణ ఇజ్జత్ తీయడానికి ఉన్న ముచ్చట చెప్తీవి కదా అన్నట్టు రేవంత్ రెడ్డి తలగొట్టేసినట్టు అయింది. ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ తీసుకోవాలంటూ అహంకారం. ప్రతిగా బదులివ్వాల్సింది పోయి బాబును దేబరిస్తున్న రేవంత్ రెడ్డి అసలు బాబును ఏమాత్రం భయపడతలేదు. ఎందుకనేది చెప్తా. కృష్ణా బేసెస్లో తెలంగాణ ఎగువన ఉన్నదాన్నే విషయం మర్చిన సీఎం. కృష్ణా బేసెస్ అనేది మన దగ్గర ఉన్నది, అంటే ఆంధ్రప్రదేశ్ కంటే మనం పైలో ఉంటుంది. అట్లా మనం పైన ఉన్నా కూడా మనమే అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన అసమర్థ ముఖ్యమంత్రి గారి వల్ల. మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించొద్దంటూ పదే పదే బాబుకు విజ్ఞప్తి. పోర్టు కనెక్టివిటీ కోసం ఏపీతో అవసరం ఉందంటూ విచిత్ర వ్యాఖ్య. ఏది దొంగ కొరక నేర్పుడు అన్నట్టు. ఇంట్లో దొంగ పడంగానే దొంగను పట్టుకున్న భర్త భార్య ఉండే వాడు కొరకగల్ల అంటే వాడు కొరికి పారిపోయిందట. ఇప్పుడు ఇది అట్లనే ఉన్నది. నీళ్ళు పోతానే నీళ్ళు అడ్డుకో అంటే అట్లా పోర్ట్లకి వెళ్ళి వచ్చే సామాన్ ఏమన్నా రాకుండా ఆపుతాడేమో, పోర్టు కనెక్టివిటీ కావాలి కదా మనకు అని దొంగ కొరక నేర్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కొరక నేర్పుతాడు రేవంత్ రెడ్డి గారు. దేశంలో పోర్టు లేనిది ఒక తెలంగాణ రాష్ట్రమేనంటూ అజ్ఞానపు మాటలు. మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విస్తారమైన భూములు, అనుకూలమైన భూములు తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. మరి అదెందుకు చెప్తలేవు? సముద్రం లేకపోతే ఇక ఏ రాష్ట్రం బాగుపడదా? ఈ అజ్ఞానపు మాటలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు నువ్వే సముద్రం దొవ్విస్తానన్నావు కదా హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా అన్నావు కదా. ఇప్పుడు ఇది ఏంటంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ మోడీ ప్రయోజనం మోడీకి ఉన్నది, చంద్రబాబు సపోర్టు మోడీకి కావాలి. చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షంగా వైదొలిగితే బీజేపీ పార్టీకి మోడీ గారికి జరిగే నష్టం అంతా ఇంత కాదు, మైనార్టీలో పడిపోతుంది ఆ ప్రభుత్వం. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు పక్కకు జరిగితే మైనార్టీలో పడిపోతుంది. కాబట్టి మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నది, ఈయనకు మోడీ ప్రయోజనం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మోడీ పక్కన కూర్చున్నందుకే ఈయనకు కూడా విలువ పెరిగింది. ఈయన ఆడింది ఆట, పాడింది పాట. కాబట్టి ఇప్పుడు ఈయన ప్రయోజనం ఈయనకే ఉన్నది. దేనికి? ఓటుకు నోటు కేసు. వీళ్ళిద్దరిది అదే బంధం కదా, ఓటుకు నోటు కేసు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు వచ్చి ఇదే గుజరాత్ హైకోర్టులో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంత నోరు మూసుకుంటే అంత ప్రయోజనం. ప్రశ్నించకుండా, నీళ్ళ కోసం లొల్లి చేయకుండా, ఎత్తుకపోతా అంటే కూడా సైలెంట్గా ఉంటే ఆ ఓటుకు నోటుకు సంబంధించిన ప్రయోజనం ఈయనకు ఉపయోగపడుతుంది. కాబట్టి బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఆలోచనలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి
ఈ ప్రయోజనం. కాబట్టి నీళ్ళు ఎన్ని ఎత్తుకపోయినా దేబరించుడే ఉంటుంది కానీ గల్ల బట్టి అడుగుడు ఉండదు. కాబట్టి ఇది వీళ్ళ ప్రయోజనం.